మనం ఒక పని చేసాము, అది విజయవంతమైంది అంటే దానికి ప్రధానంగా మనకి గణపతి అనుగ్రహం ఉన్నట్టే. గణపతి అనుగ్రహం ఉంటే ఏ పని చేసినప్పటికీ కూడా అది విజయం వరిస్తుంది. అందుకనే విజయ గణపతిగా మనం గణపతిని పూజిస్తాం. ఇక చాలామందికి విజయాల మాట పక్కకి పెట్టి ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువైపోతుంటాయి. ముఖ్యంగా అప్పుల సమస్యలు వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. పిల్లల చదువుల కోసమో, లేకపోతే పెద్దవాళ్ళ ఆరోగ్యం కోసమో, లేకపోతే వేరే ఇతరితర అవసరాల కోసమో అప్పు చేసిన తర్వాత అది తీర్చలేని పరిస్థితి ఏర్పడడం, లేకపోతే తీర్దామనుకునే సమయానికి మరొక ఖర్చు వచ్చి పడటం, ఇలాగా వివిధ రకాలుగా మనం ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో బాధపడుతుంటాం. మరి అలాగా బాధపడకుండా ఏం చేయాలి అంటే, ఏప్రిల్ 17వ తారీఖున రుణ విమోచన గణపతిని బుధవారం నాడు పూజించడం వల్ల మనకి ఉన్న సకల సమస్యలు తొలగిపోతాయి. అయితే రుణ విమోచన గణపతి సాధారణ గణపతుల కన్నా కొద్దిగా విభిన్నంగా ఆయన రూపు అనేది ఉంటుంది. బొజ్జ పెద్దగా ఉంటుంది. అలాగే అష్టభుజాలతో ఆయన ఉంటాడని మనకు తెలుస్తుంది. పక్కనే సిద్ధి బుద్ధి సహేత గణపతి కూడా ఉంటాడని కొన్ని ఫోటోలు మనకు తెలుపుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మరి బుధవారం నాడు మనం ఏం చేయాలి అంటే, ఇంట్లో ఉన్న మన గణపతి ఫోటోనే రుణ విమోచన గణపతిగా మనం అనుకుని మనస్కరించుకుని, ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన మందారపు పువ్వులను పెట్టాలి. మందారపు పువ్వులను పెట్టడం ద్వారా మనకి ఆరోగ్య సిద్ధిస్తుంది, బుద్ధి సిద్ధిస్తుంది. అంటే చాలామంది మందబుద్ధిగా ఉంటారు, లేదా వాళ్ళకి మాట సరిగ్గా రాదు, ఇలా రకరకాలుగా అన్నమాట. అయితే మందారపు పువ్వులను గణపతికి సమర్పించిన తర్వాత కొబ్బరి నూనెతో దీపం పెట్టాలి. నిజానికి మనం ఎక్కువగా వాడేది నువ్వుల నూనె, లేకపోతే ఆవు నెయ్యి. కానీ కొబ్బరి నూనె దీపారాధన కేవలం కొంతమంది దేవతామూర్తులకే పెడతాం. దానిలో మొదటిది గణపతి అయితే రెండవది దుర్గామాత. అయితే మరి గణపతికి కొబ్బరి నూనె దీపారాధన పెట్టిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే, గణపతికి మొదటగా గంధం, కుంకుమ, పసుపు, అక్షింతలు, గరిక, ఈ 5 వస్తువులతో కూడా మనం పూజించేసిన తర్వాత మందారపు పువ్వులు పెట్టి ఆ తర్వాత దీపారాధన చేసి ఓం గం గణపతయే నమః అనే ఈ మంత్రాన్ని కనీసం 3 సార్లు జపించి, మనం చేస్తున్న పూజ రుణ విమోచన గణపతికే చేస్తున్నామని మనసులో సంకల్పించుకుని, మనకున్న ఇతి బాధలు, ఆర్థిక బాధలు, ఎటువంటి బాధలైనా స్వామివారి ముందు కళ్ళు మూసుకుని చెప్పుకున్న తర్వాత స్వామివారికి కొద్దిగా బెల్లం ముక్కని నైవేద్యంగా పెడితే చాలా మంచిది. ఆ తర్వాత ఆ బెల్లం ముక్కని ఇంటిల్లి పాది తినటం, ఇలాగ మీ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగే వరకు ప్రతి బుధవారం కానీ, చవితి రోజు కానీ, లేకపోతే ప్రతిరోజు కానీ, మీకున్న సమస్యలు మరీ తీవ్ర రూపం దాల్చేస్తుంటే మాత్రం ప్రతిరోజు చేయటం వల్ల రుణ విమోచన గణపతికి చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ కనుక మీకు రుణ విమోచన గణపతి ఫోటో కావాలి అన్నా మీరు కొనుక్కోవచ్చు, అదేం నష్టం కాదు. కాకపోతే లేని ఫోటోని మీరేం తెచ్చుకోక్కర్లేదు, మీ ఇంట్లో ఉన్న గణపతి ఫోటోకే మీరు పూజించవచ్చు. మరి విన్నారుగా, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.